నమస్తే మన తెలుగు టీవీ 6/24 హెడ్లైన్స్ కి స్వాగతం. నేను సునీత. కొట్టినా తిట్టినా 15 ఏళ్లు విడిపోం. పవన్ సంచలన వ్యాఖ్యలు. జగన్ కి వద్దు, కనీసం పవన్ కైనా ప్రతిపక్షం ఇవ్వండి. బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. మహాశివరాత్రి పర్వదినాన ఏపీలో తీవ్ర విషాదం. గోదావరి నదిలో స్నానానికి దిగి 5 యువకుల గల్లంతు. నన్ను చంపేందుకు కుట్ర, బాంబు పేల్చిన ఎలన్ మస్క్. మూసీ ప్రక్షాళనలో మొదటి తట్ట నేనే ఎత్తుతా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఫ్లోర్ లీడర్ కు ప్రతిపక్ష నేతకు తేడా తెలియని జగన్, సోమిరెడ్డి. భూముల్లో మహిళా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తాం, సీతక్క. మహాబలిపురంలో టీవీకే వార్షికోత్సవ సభ. ఒకే వేదికపై విజయ్, ప్రశాంత్ కిషోర్. హాజరు కోసమే అసెంబ్లీకి జగన్, పురంధేశ్వరి. దేవుడి పేరిట బీజేపీ ఓట్ల వేట. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై జ్యుడిషియల్ కమిషన్ వేయాలి, కేటీఆర్. మరోసారి భాషా ఉద్యమానికి సిద్ధం, తమిళనాడు సీఎం స్టాలిన్. బోర్డు కీలక నిర్ణయం, ఇకపై ఏడాదిలో 2 సార్లు పరీక్షలు. 8.6 లక్షల కోట్ల ఎగుమతులు, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్. ఏఐతో అందరికీ సమాన వైద్యం నా కల. ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ కె నాగేశ్వర్ రెడ్డి. ప్రజలకు అండగా నిలుద్దాం, వైఎస్ జగన్. హైప్ అవసరం లేదు, ఏది అవసరమో అది చెయ్యండి చాలు, మమతా బెనర్జీ. వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ అంటే చంద్రబాబుకు భయం, కురసాల. శ్రీశైలంలో అపశృతి, పాతాళ గంగలో పుణ్య స్నానానికి వచ్చి తండ్రి కుమారుడు మృతి. రవాణా రంగంలో సరికొత్త విప్లవం. హైపర్ లూప్ తో అరగంటలో 350 కిలోమీటర్లు. అవినీతి పరులందరినీ డీఎంకే సభ్యత్వం ఇచ్చి పార్టీలో చేర్చుకుంది, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 2026 ఎన్నికల్లో చరిత్రను తిరగరాస్తాం, తలపతి విజయ్ సంచలన వ్యాఖ్యలు.